అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ మీకైతే ఒక మంచి టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి వారి టెంపుల్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను నేను. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. కొత్తగా కట్టారంట. అక్కడ బాగుందండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, గర్భగుడిలో స్వామివారు కూర్చొని ఉంటారు. అటు ఇటు ఎంట్రన్స్ వచ్చేసి ఏనుగులు ఉంటాయి. నేనైతే లోపల వీడియో అయితే ఏం తీయలేదు కూడా. ఇంకా బయట ప్రాంగణం అయితే చాలా బాగుందండి. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇంకా గర్భగుడి విషయానికి వస్తే ఇట్లా ఏనుగులు, పెద్ద పెద్ద స్తంభాలు, ఎంట్రన్స్, గుడంతా లోపల కూడా చాలా స్పేస్గా, అసలు ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో బాగుంది. ఇంకా ప్రహరీ విషయానికి వస్తే బయట వచ్చేసి ఇట్లాగా ప్రహరీ గోడకి చిన్న చిన్న గుళ్ళులాగా కట్టేసి వాటిల్లో చిన్న చిన్న విగ్రహాలు, చిన్న అంటే ఒక రకంగా ఉన్నాయిలేండి, విగ్రహాలను అయితే పెట్టున్నారు. ప్రతి ఒక్క విగ్రహం ఉందండి. వెంకటేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవారు, అలాగే శివలింగాలు, కృష్ణుడి విగ్రహము, దక్షిణామూర్తి, వినాయక స్వామి వారు, ఇంకా అయ్యప్ప స్వామి, అట్లా చాలా ఉన్నాయి. ఆ ప్రహరీ చుట్టూ ఎంత దూరం ప్రహరీ ఉందో అంత దూరం అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. బయటంతా వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ టెంకాయ చెట్లు, అసలు ఇంకొకసారి ఊహించుకుంటేనే చూడండి ఎలా ఉందో. అది కాక క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది. కొంచెం సముద్రం అనేది దగ్గరగా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఊరికి, మైపాడు బీచ్ దగ్గర. దానివల్ల ఏంటంటే వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు. ఇంకా గుళ్ళోకి వచ్చిన తర్వాత మామూలుగా మనం టెంపుల్కి వెళ్ళామంటేనే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా. ఇంకా ఇట్లాంటి వాతావరణంలో అయితే మాత్రం ఇంకా అసలు ఫ్యామిలీ టెన్షన్స్ ఏమీ లేకుండా అసలు ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్సింగ్గా, మైండ్ అయితే ప్రశాంతంగా అనిపించింది నాకు. ఇంకొకసారి వెళ్ళాలని కూడా అనిపించిందండి. అట్లాగే ఇక్కడ శివాలయమును, నరసింహస్వామి టెంపుల్, అవి కూడా బాగుంటాయి. అవి అంటే కొంచెం పాతవి, మేము చిన్నపిల్లలప్పటి నుంచి తెలుసు మాకు అవి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా సాయిబాబా టెంపుల్ మాత్రం కొత్తగా కట్టినవే. రోడ్డుకి అటు సైడు ఇటు సైడు 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. అమ్మవారి గుడి కూడా చాలా బాగుంటుందంట. ఇవి 3 అయితే నేను కొత్తగా చూస్తున్నానండి. నాకైతే ఆంజనేయ స్వామి గుడి చాలా బాగా నచ్చింది. పెద్దగా మొక్కలు అట్లా ఏమీ పెద్ద పెద్ద చెట్లు వేయకుండా చిన్న చిన్నవి 100 వరహాలు ఉంటాయి కదా, వాటిని అయితే నాటున్నారు. అంటే అవి అందంగా ఉంటాయి. ఎక్కువ చెత్త అట్లా ఏం పడకుండా, ఆకులు రాలకుండా ఉంటాయి కదా, అందుకోసమని వాటిని వేసినట్టున్నారు. అక్కడక్కడ మధ్యలో లైటింగ్స్ అయితే ఉన్నాయండి. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుండేటట్టుంది. మనము డే టైంలోనే తీసాం ఇది. ఇంకా మళ్ళీ గ్రాస్ కూడా వేస్తున్నారండి మధ్యలో. ఆ మొక్కలకి మధ్యలో గ్రాస్ వేసి ఇట్లా గట్టులాగా కట్టేసి ఫినిషింగ్ వేసేస్తున్నారు కమ్ములతోటి. ఇదంతా ఓపెన్ ఏరియా. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చాలా ప్రశాంతంగా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నిదానంగా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా బాగా కట్టారండి. మెయింటెనెన్స్ కూడా అంతే బాగుంది. సూపర్గా అనిపించింది నాకైతే. అక్కడక్కడ మధ్యలో లైన్కి ఒకటేమో పెద్ద పెద్ద పెయింట్స్ తోటి ముగ్గులు వేస్తున్నారు. అంతేగాని ఇంకా గజిబిజిగా గందరగోళంగా అట్లా ఏం లేదు. చాలా ప్రశాంతంగా, నిదానంగా, విశాలంగా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇవి కిటికీలండి. ఇట్లా దగ్గరగా కిటికీలు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు. అంటే లోపల వెలిగించినది బయటికి వెళ్ళాలి కదా, కడ్డీలు అవి ఇవి వెలిగిస్తూ ఉంటారు కదా, కొంచెం గాలి కూడా బాగుంటుంది కదా అనేసి అట్లా తీస్తున్నారు. చాలా బాగుందండి. బయట సైడ్ వ్యూ కూడా, రోడ్ సైడ్ కూడా చాలా ఓపెన్ ఉంది. బయట సైడ్ కూడా వేప చెట్టుకి పెయింట్ అది వేసి పోలేరమ్మ చెట్టులాగా చేస్తున్నారు. నరవడ వెంగమాంబ విగ్రహం అండి, రాఘవేంద్ర స్వామి. ఇంకా ప్రతి ఒక్కటి, ఇంకా అన్నీ కనకదుర్గమ్మ వారు, సరస్వతీదేవి, ప్రతి ఒక్క విగ్రహం ఉందండి గుడి ప్రాంగణం చుట్టూ. మధ్యలో ఆంజనేయ స్వామి వారు, అలా కొరవ దేవుళ్ళ విగ్రహాలన్నీ చుట్టూ అలాగా చాలా బాగా అనిపించింది. నాకైతే భలే నచ్చిందండి. ఇట్లాగ మొత్తం చూసుకుంటూ నిదానంగా ప్రతి ఒక్కటి చూశాను నేను. నాకు బాగా నచ్చింది అసలు. నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నపూర్ణాదేవి, మీనాక్షి అమ్మవారు, అసలు అట్లా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటూ
కొంచెం సేపు ఉండిన తర్వాత అయితే నేను ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇట్లా పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ లైటింగ్స్ అవి ఇవి పెట్టున్నారు. మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ డస్ట్ అనేది కానీ ఏమీ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎదురుగా కనిపిస్తుంది కదా గోపురం, అది వచ్చేసి సాయిబాబా టెంపుల్. అది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే నేను మొత్తం అంతా తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అయితే తీయలేదులేండి, బయట నుంచే తీశాను. స్వామివారు అయితే ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటారు. చాలా పెద్ద విగ్రహము, బాగుంటుంది చూడటానికైతే. నాకైతే బాగా నచ్చిందండి గుడి. నచ్చిందా మీకు? గుడి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఊరి పేరు చెప్పలేదని అనుకుంటున్నారా? ఇందుకూరుపేట, నెల్లూరు దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఊరు. ఇందుకూరుపేట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేనైతే ఒక 10 years అయిందిలేండి వచ్చి. చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను రావడం ఇక్కడంతా నాకు బాగా నచ్చింది. ఇంకొకసారి అవకాశం ఉంటే మాత్రం మళ్ళీ రావాలి అని కూడా అనిపిస్తుంది. గుడి బయట సైడ్ అండి ఇదంతా. బయట సైడ్ కూడా చాలా పెద్ద విశాలంగానే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లాగా రోడ్డుకు దగ్గరేనండి, పక్కనే. నచ్చిందండి వీడియో మీకు? ఇవాళకి ఇదేనండి వీడియో. బాయ్ అండి.